అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు వీపీ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసేపటికి మన స్లాబ్ మీద ఆ గీతలు ఎందుకు పెడతారని చెప్పి నన్ను అడుగుతున్నారు చాలామంది. ఆ స్లాబ్ మీద గీతలు పెడతాం వల్ల లాభం ఏంటి, మరి దానివల్ల వచ్చే బలం ఏంటి అని చెప్పని అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలో అయితే అండి, ఈ స్లాబ్ మీద గీతలు ఎందుకు పెడతారంటే మనం దీని మీద పెట్టుకోళ్ళు కడతాం కదా. తర్వాత ఈ పెట్టుకోళ్ళు కట్టినప్పుడు ఏం చేస్తామంటే ఆ పెట్టుకోళ్ళ కడతానికి సున్నం అవసరం అవుద్ది. దాని మీద మనం ఏం చేస్తామంటే ఇసుక సిమెంట్ వేసి ఆ స్లాబ్ మీద సున్నం కలుపుతాం. ఆ సున్నం కలిపినప్పుడు ఆ గాళ్ళు అనేవి పూడిపోతాయి. ఆ గాళ్ళు అనేవి సున్నం కలిపినప్పుడు పూడిపోతాయి అనమాట. అంటే మనం సున్నం కలిపేటప్పుడు మొత్తం బిల్డింగ్ అంతా కలపం, ఎక్కడో ఒకసారి వేసుకుంటాం కదా, ఒకసారి మధ్యలో. అయితే అంత లెక్క మాత్రం తర్వాత ఫ్లోరింగ్ లాగేటప్పుడు మనం ఉన్నీళ్ళు వేసుకుని, చక్కగా ఉన్నీళ్ళు వేసుకుని, లిక్విడ్ వేసుకుని ఫ్లోరింగ్ లాగుతాం. కాకపోతే అదంతా కూడా మనకి గ్రిప్ ఎందుకు శాతం ఎక్కువ వద్దు అని చెప్పానంటే ఆ చీపిరి గాళ్ళు ఉండే కదా గీతలో, ఆ గీతల్లో చక్కగా ఉన్నీళ్ళు వేసుకుని లిక్విడ్ కలిపిన సున్నంతో ఆ ఫ్లోరింగ్ లాగితే ఆ టచ్ వేరనమాట. ఆ గ్రిప్పు ఆ బలం వచ్చేపాటికి అది చాలా గ్రిప్ ఉంటుంది, చాలా బలం ఉంటుంది అనమాట దానికి. అదే సాపుగా ఉంటే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా గుల్ల అనేది వచ్చేస్తుంది, పగులు అనేది వచ్చేస్తుంది. ఎక్కువ శాతం సాపుగా ఉంటే అది సాపుగా ఉండకుండా మనకి ఇలా గాళ్ళు కానీ ఉంటే ఎక్కువ లైఫ్ అనమాట. స్లాబ్కి పైన ఫ్లోరింగ్ చేస్తాం కదా, ఆ ఫ్లోరింగ్కి ఎక్కువ శాతం లైఫ్ అనమాట. మేము చాలాసార్లు మేము పెట్టిన ఈయన కానీ, మేము చేసే ఈయన కానీ ఇలా గీతలు గీస్తామండి. ఇలాగే గీతలు గీసి ఆ పైన ఫ్లోరింగ్కి కొద్దిగా ఎక్కువ శాతం లైఫ్ ఇద్దామని చెప్పిన ఆలోచన మాకు ఉంటుంది ఎక్కువ శాతం. అదండి. నెక్స్ట్ వచ్చేపాటికి ఒకవేళ సాపుగా ఉండి అలా మామూలుగా బద్ద కొట్టేసి గీతలు పెట్టుకుని వదిలేస్తే ఏంటి అని చెప్పానంటే ఫ్యూచర్లో దెబ్బండి. మహా అయితే 1 సంవత్సరం ఉంటుంది, లేదా 2 ఏళ్ళు ఉంటుంది, లేకపోతే మహా అయితే 2.5, అంతే. 3 ఏళ్ళు కూడా గ్యారంటీ ఉండదు. అందుకే మేము ఆల్రెడీ చేస్తున్నాం కాబట్టి మాకు ఐడియా ఉంది కాబట్టి చెప్పగలుగుతున్నాము. ఉండదండి. అది పగుళ్ళు వచ్చేసి ఆ క్రాక్ వచ్చేసి లూజ్ వచ్చేసి ఏమవుద్దంటే గుల్లమాత వచ్చేస్తుంది అనమాట. గుల్లమాత వచ్చేసి అది చాలా మటుకి అక్కడక్కడ లగిచిపోవడం లాంటిది జరుగుతూ ఉంటుంది ఎక్కువ శాతం. దాని గురించి మేమేం చేస్తామంటే ఈ గీతలు అనేవి పెడతాం అనమాట ఎక్కువ శాతం. అదండి. నెక్స్ట్ మనం ఒకసారి చిన్నపాటిగా ఒక చిన్న ఆలోచన చేస్తే సాపుగా ఉన్న టైల్స్ మీద మనం నడిస్తేనే జారిపోద్దండి. సాపుగా ఉన్న టైల్స్ మీదే నడిస్తే జారిపోద్ది. అదే గ్రిప్ ఉన్న టైల్స్ మీద నడిస్తే జారం. ఎందుకనండి ఆ గ్రిప్ వల్ల మన పాదం అనేది జారదు. ఆ బరకగా ఉంటుంది కాబట్టి, ఆ బరకలో మనం జారం కాబట్టి పడం. ఇది కూడా అంతేనండి, సేమ్. ఆ బరకను చూసారు, ఆ బరక అనేది ఫ్లోరింగ్కి లూజ్ అనేది ఇవ్వదు. లూజ్ అనేది ఇవ్వకుండా కొద్దిగా బలంగా పట్టుకుంటాకి ఎక్కువ శాతం అవకాశం ఉందన్నమాట. ఎక్కువ శాతం ఆ చీపిరి గీతలకి ఆ ఫ్లోరింగ్ పట్టుకుంటాకి ఎక్కువ శాతం అవకాశం ఉంది. అందుకని ఏం చేస్తామంటే ఏ బిల్డింగ్ వేసినా కానీ, ఏ బిల్డింగ్ స్లాబ్ వేసినా కానీ, ఎక్కడైనా కానీ అలా స్లాబ్ ఒక కచ్చం అయిపోయిన తర్వాత 2వ కచ్చానికి, 3వ కచ్చానికి అలా కచ్చం ఆరేలోపు మన అడుగులు ఎక్కువ శాతం పడకుండా దాని మీద నుంచి చీపిరి గీత పెట్టుకుంటూ వచ్చేస్తాం అనమాట. ఎందుకంటే అది ఫ్లోరింగ్కి లైఫ్ ఉంటుందని చెప్పానని. ఇది ఇప్పుడు కాదండి, ఇప్పుడు మామూలుగా ఇలా కనబడుతుంది కదా, అప్పుడు కాదు. చుట్టూ పెట్టుకోళ్ళు కట్టేసి ఆ పెట్టుకోళ్ళకి ప్లాస్టింగ్ చేసేసిన తర్వాత ఈ ఓవర్లాప్ సోవలు ఉన్నాయి కదా, ఈ ఓవర్లాప్ సోవలకి డమ్మీలు కూడా వేసేసిన తర్వాత లాస్ట్ మళ్ళీ నీళ్ళ ట్యాంకి వరలు ఉంటాయి కదా, నీళ్ళ ట్యాంకి ఆప్షన్ కూడా అయిపోయిన తర్వాత లాస్ట్ క్లైమాక్స్లో ఫ్లోరింగ్. కాకపోతే ఎక్కడ సున్నం కలుపుతాం కదా, ఆ సున్నం కలిపిన చాట మాత్రమే ఈ గీతలు పోతాయి, కథమే గీతలు ఉండిపోతాయండి. అది ఏం చేస్తామంటే లాస్ట్ క్లైమాక్స్లో కొద్దిగా ఉన్నీళ్ళు చక్కగా వేసి, లిక్విడ్ బలంగా వేసి అంత లెక్క కొద్దిగా చక్కగా లాగుతాం అనమాట. దానివల్ల గ్రిప్ అనేది ఎక్కువ శాతం స్లాబ్ ఈ ఫ్లోరింగ్ దొరికే అవకాశం ఉంటుంది. ఓకేనండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందుంటానండి. ఇది ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. నా వీడియోస్ కానీ నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి. బాయ్.